ఇది ఇట్లా ఉంటే ఇక బీఆర్ఎస్కు పోటీగా కవిత జాగృతిని బలపరుస్తూ ఉందా రోజు రోజు కంటే? అవునని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఏదైతే ఉందో బీఆర్ఎస్వి, ఆ బీఆర్ఎస్వి కార్యకర్తలను విద్యార్థి నాయకులందరినీ సమావేశపరిచి ఒక రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తూ ఉన్నారు ఉప్పల్ దగ్గర ఒక కన్వెన్షన్ హాల్లో. ఒక వందలాది మంది వేలాది మంది విద్యార్థులను విద్యార్థి నాయకులను బీఆర్ఎస్వి అనుబంధ కార్యకర్తలను పిలుచుకొని, మరోవైపు కవిత కూడా జాగృతి లీడర్ పేరుతోటి ఆమె కూడా కొంతమంది జాగృతి కార్యకర్తలను జాగృతి నాయకులను తీసుకొచ్చి ఒక శిక్షణా తరగతులు రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతులని ఆమె నిర్వహిస్తూ ఉన్నది. అందరూ కలిసి బీఆర్ఎస్ శిక్షణా తరగతులనే పెట్టవచ్చు కదా. ఈమె ఎవరు కవిత కేటీఆర్ అందరూ కలిసి ఎందుకు మరి ఇద్దరు వేరువేరుగా పెడుతున్నారంటే బీఆర్ఎస్కు పోటీగా జాగృతిని నడిపించాలి అని ఒక కవిత ఇంటెన్షన్ కనిపిస్తుంది. ఇలా చూద్దాం ఒకసారి. బీఆర్ఎస్కు పోటీగా జాగృతిని తయారు చేయాలనే ఆలోచనలతో కల్వకుంట్ల కవిత ఉన్నారా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననిపిస్తుంది. తాజాగా శనివారం హైదరాబాద్ కొంపల్లిలోని రాష్ట్ర స్థాయి జాగృతి లీడర్ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఏమన్నారంటే ఆమె తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలనేదే తెలంగాణ జాగృతి లక్ష్యం. గత 19 ఏళ్లుగా తెలంగాణ కోసం జాగృతి పనిచేస్తుంది. ఆంధ్ర సినిమాలను అడ్డుకున్న చరిత్ర తెలంగాణ జాగృతికి ఉంది. ఉద్యమ సమయంలో తెలంగాణ యాసను కించపరిచిన క్యారెక్టర్కు నంది అవార్డును ప్రకటించారు. దీంతో నంది అవార్డుల ఫంక్షన్ దగ్గర నిరసన తెలిపినాం. తెలంగాణ వాళ్ళ డబ్బులతో సినిమాలు తీసి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్ర సినిమాలను అడ్డుకోవాలని జాగృతి పిలుపునిచ్చింది. ఎంతటి వారికైనా ఎదురొడ్డి నిలబడిన సంస్థ తెలంగాణ జాగృతి అని చెప్పేసి ఆమె మాట్లాడింది. తెలంగాణ వనరులకు నష్టం జరిగితే ఊరుకునే పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చాక మూసధోరణిలో పోలేదు. కేసీఆర్ నాయకత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం పనిచేసినాం. చాలా సంస్థలు పుట్టుకొస్తాయి పోతాయి కానీ కొన్ని మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటిదే జాగృతి సంస్థ అని చెప్పేసి కవిత మాట్లాడుతూ అన్నది. దాంతోపాటే ఆమె కొన్ని కామెంట్లు కూడా చేసింది. ఏమని? కంటెంట్ లేని వాళ్ళే కంటెంట్ లేని పక్కోళ్ళని తిడతారు, వాళ్ళ గోప్యతను వాళ్ళ మర్యాదను కాపాడకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కంటెంట్ లేని వాళ్ళగా వాళ్ళ లెక్కల కింద తీసుకోవాలి. తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని రూపొందిస్తామని చెప్పేసి కవిత నిన్న మాట్లాడుతూ అన్నది. శత్రువులు దెబ్బ కొట్టకుండా చూసుకోవాలి, మన ఆలోచనే ఆయుధం కావాలి, రాష్ట్రానికి నష్టం జరగకుండా చూస్తాం అని చెప్పేసి ఇటు జాగృతిలో కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఆమె కొన్ని ఏమంటారు కీలక వ్యాఖ్యలు చేసింది. శత్రువు దెబ్బ కొట్టకుండా చూసుకోవాలి, జాగ్రత్త ఉండాలంటే ఆ శత్రువేవుడు అనేది మాట్లాడుకోవాలి. లీడర్ అంటే ఎవరు? ఆకాశం నుంచి ఊడిపడరు, నేర్చుకుంటారు, మార్చుకుంటూ ముందుకెళ్లే వాళ్ళే నాయకులు అవుతారు. మూస పద్ధతిలో కొనసాగే వాళ్ళు నాయకులు కాలేరని చెప్పేసి ఆమె ఇంటర్నల్గా ఇండైరెక్ట్గా ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా ఇది అనిపిస్తూ ఉన్నది. మరి ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది ఏందనేది వాళ్ళకి తెలుసు. చూస్తున్న జనాలకు కూడా కొంత డౌట్ వస్తుంది, తెలియకపోవచ్చు కానీ డౌట్ వస్తుంది. అయితే మరి అటు కేటీఆర్ కూడా ఆయన మాట్లాడిండు నిన్న బీఆర్ఎస్వి సభలో. అటు బీఆర్ఎస్వి ఇటు జాగృతి రెండు నడవడానికి అసలు ఏంది కేటీఆర్ వర్సెస్ కవితనా, జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. మల్కాజ్గిరిలోనే ఒకే రోజు ఇద్దరు ప్రోగ్రామ్స్ పెట్టినారు. ఒకళ్ళు ఇటు కార్యకర్తలు ఎటు పోవాలంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అటు పోవాలి, జాగృతి కార్యకర్తలు ఇటు పోవాలన్నట్టుగా ఇది బల నిరూపణనా లేకపోతే ఏందని ఒక చర్చ జరుగుతూ ఉన్నది. పార్టీల చర్చ జరుగుతూ ఉన్నది, రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉన్నది. ఇతర పార్టీల నాయకులు కూడా అరే ఏమవుతుంది అసలు, ఇది కొట్లాటనా లేకపోతే ఏదైనా స్ట్రాటజీనా, ఏదైనా ఎత్తుగడనా, ఏదైనా ప్లానా అనే ఒక క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. లీడర్ శిక్షణ పేరుతోటి జాగృతి ఆధ్వర్యంలో కవిత నిర్వహిస్తూ ఉంటే బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి సదస్సు పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. మరి ఈ రెండింటి మధ్యలో క్యాడర్ పోతే మొత్తం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నది. బీఆర్ఎస్లో కేటీఆర్ వర్సెస్ కవిత అనే చందంగా పరిస్థితి ఉందని, అందువల్లే పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తెలంగాణ జాగృతిని కవిత స్థాపించగా బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా బీఆర్ఎస్వి కొనసాగుతున్నది. అయితే కొంపెల్లిలో నిర్వహించిన మీటింగ్ని ఆసరాగా చేసుకొని జాగృతిని బలోపేతం చేయాలని గ్రామ స్థాయి దాకా కమిటీలను విస్తరించాలని కవిత నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వాస్తవానికి గత నెలలోనే కవిత ఈ మీటింగ్కు సంబంధించి షెడ్యూల్ ఫిక్స్ చేశారు. అయితే ఈలోపు బీఆర్ఎస్వి తరఫున రాష్ట్ర సదస్సు నిర్వహణ ప్రకటన వెలువడింది. ఈ నెల 19 నుంచే సదస్సుపై విద్యా సంస్థల్లో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేశారు. అయితే 2 మీటింగ్లు ఒకే జిల్లాలో ఒకే సమయంలో ఉండడంతో పార్టీ క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఏ మీటింగ్లో పాల్గొనాలో తెలియక ఎక్కడ పోతే ఏ మీటింగ్ పోతే ఏం
బదనాం వస్తుందో అటు కవిత వర్గం అనుకుంటారేమో, అటు పోకపోతే కేటీఆర్ వర్గం అనుకుంటారేమో అని చెప్పేసి కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారట. సో వాట్సాప్లు సోషల్ మీడియా దానివల్ల పార్టీ కార్యకర్తలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ కవిత వర్సెస్ ఇదా కవిత వర్సెస్ కేటీఆర్, జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో అయితే ఒక చర్చ జరుగుతూ ఉన్నది. దీనికి క్లారిటీ ఇవ్వాలంటే మరి వాళ్ళే ఏదో ఒక సందర్భంలో క్లారిటీ ఇస్తే, ఒక సెన్సేషనల్గా ఏదైనా కామెంట్ చేస్తే